ఈరోజు అనగా 27/5/2025 రోజు మంగళవారము శని జయంతి జరుపుకుంటారు. వైశాఖ బహుళ అమావాస్య రోజు. ఈరోజు ప్రత్యేకంగా శనిదేవుని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలేంటో ఈ వీడియోలో వివరిస్తుంది. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతిర్వ. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో 27/2/2025 వైశాఖ బహుళ అమావాస్య రోజు వచ్చే శని జయంతి విశేషాల గురించి తెలుసుకుంటాం. ఈ 27 మే రోజు శని జయంతి మంగళవారం నాడు వచ్చింది. ఈ రోజున ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, అలాగే శని ఎవరి జాతకంలోనూ అయితే శని మహాదశ నడుస్తుందో, అలాగే శని ఎవరి జాతకంలో అయితే జన్మలో కానీ, కుటుంబ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ, అష్టమంలో కానీ, సప్తమంలో కానీ, చతుర్థ స్థానం అయితే అర్ధాష్టమంలో కానీ ఉంటాడో, శని నీచలో ఉంటాడో ఎవరికైనా లగ్నంలో కానీ అంటే వీరందరికీ కూడా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని ఆరాధించుకోవడం వల్ల కలిగే శుభఫలితాలు ఎలా ఉంటాయి, ఈ శుభఫలితాలు ఎవరెవరు ఏ రాశుల వారు ఈ శని భగవాన్ని ఆరాధించాలనే విషయాన్ని ఈ వీడియోలో ఇక్కడ సవివరంగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా 27 మే 2025 మంగళవారము ఈ సంవత్సరం విశ్వావసరామ సంవత్సరంలో వైశాఖ బహుళ అమావాస్య రోజు ఈ శని జయంతి వచ్చింది. ఈరోజు అంటే రేపే. ఈరోజు మంగళవారం ఉదయమే సూర్యోదయకు ముందే పూర్వమే లేచి స్నానాధికారులు ముగించుకొని సూర్యోదయ సమయానికి సూర్యుడికి అరకె విడడం వల్ల కూడా విడిచివ్వడమే కాకుండా సూర్యుడికి ఆదిత్య ఉదయపారాయణం చేసుకొని తర్వాత విఘ్నేశ్వరుడి పూజ చేసుకొని అలాగే శని భగవాన్ ఆరాధన చేసుకోవాలి. శని భగవాన్ ఆరాధన అంటే శివ ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. మహేశ్వరుడిని ఆరాధించడం వల్ల శివుడిని ఆరాధించేంత ఫలితాలు లభిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలు. ముఖ్యంగా రేపు మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామి ప్రీతికరమైన రోజు. ఎవరైతే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారో వారికి తప్పకుండా శని భగవాన్ యొక్క ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించినా కూడా సరిపోతుంది. లేదా రుద్రాభిషేకం చేసుకోగలిగే వాడు రుద్రాభిషేకం నమ్మకత్వంతో కానీ మంజుసూక్తంతో కానీ రుద్రాభిషేకం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ శని దోషాలు ఏ రాశుల వారికి ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరము శని భగవానుడు ఈ ఉగాది నుంచి కూడా 31 మార్చి 2025 నాడు మేషరాశిలో ప్రవేశించడం ద్వారా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ మకర రాశికి ఏలినాటి శని ప్రభావం తొలగింది. కానీ ఈ సంవత్సరం ఒక 80 రోజులు మాత్రమే శని భగవాన్ యొక్క అనుగ్రహం ఉంటుంది మకర రాశికి. మిగతా మకర రాశి కానీ కుంభరాశి కానీ మిగతా వీరికి తర్వాత కాలం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం కూడా ఉంటుందని చెప్పవచ్చు మకర కుంభరాశి వారికి. అలాగే మకర కుంభ మేషరాశుల వారికి ఏలినాటి శని ప్రభావము, అలాగే ఇక సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రాశులందరి వారు కూడా శని భగవాన్ని ఆరాధించడం ద్వారా ఈ శని యొక్క ప్రతికూల ఫలితాల నుంచి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ శని జయంతి రోజు చేయాల్సిన ఆరాధనలో ముఖ్యమైనది మృత్యుంజయ మహామంత్ర జపం చేసుకోవాలి. లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కూడా ఒక 1000 సార్లు జపం చేసుకోగలిగితే కూడా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. లేదా వీలైతే దేవాలయాలకు వెళ్ళగలిగే వీలైతే వెళ్ళిన వారు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు ఒక 108 సార్లు చేసుకోగలిగితే శని జయంతి రోజు చేసుకున్నామని. లేకపోతే వీలు కాని వాళ్ళు ఒక 27 సార్లైనా ప్రదక్షిణాలు చేసుకోండి. 27 అనే సంఖ్య ఎందుకు చెప్తున్నారంటే మనకుండే నక్షత్రాలు 27 నక్షత్రాలు. మనకుండే గ్రహాలు 9. ఒక్కొక్క గ్రహానికి 27 నక్షత్రాలకు అతిబదులు 9 గ్రహాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. మొత్తం 108 పాదాలు అవుతాయి అన్నమాట. కాబట్టి 108 అనే సంఖ్య ఇది చాలా ముఖ్యమైన సంఖ్య. ఇది జీవితాలు ఇది సూర్యుడికి భూమికి ఉండే వ్యాసాన్ని కూడా కొలిచే డిస్టెన్స్ కూడా ఇదే 108తోనే వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా జపం చేయమంటే 108 సార్లు చేయమంటారు. 108 సార్లు చేసుకోలేని పరిస్థితుల్లో కలిసి 27 సార్లు అయినా చేసుకుంటే 11, 12 కంటే కూడా 27 సార్లు చేసుకోవడంలో మంచి ఫలితాలు లభిస్తాయి.
ముఖ్యంగా రేపు మంగళవారం రోజు ఈ శని జయంతి సందర్భంగా ఎవరికైతే కోర్టు కేసులు ఉన్నాయో, వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, సంతానం కలగడం లేదు, అలాగే శని దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్నారో, అప్పుల బాధ వల్ల ఇబ్బంది పడుతున్నారో, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారో, వీరంతా కూడా ఈ శని భగవాన్ని శని జయంతి రోజు ఆయన పుట్టినరోజు రోజు మనం ఆయన ఆరాధించుకుంటే ఆయన యొక్క అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందే. ఈ వీడియో ద్వారా నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ శని భగవాన్ని ఆరాధన చేసుకోండి. శనికి సంబంధించిన నవగ్రహ స్తోత్రమైన నీలాంజన సమావాసం రవిపుత్రం హిమాగ్రహం ఛాయమార్తాండ సంపుతం తం నమాం శనిశ్వరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోగలిగితే కూడా మంచిదే. లేదా నవగ్రహ పీడా స్తోత్రం అని ఉంటుంది. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శ్రీప్రియ మందాచార ప్రసవత పీడాహర్తమేషని అనే స్తోత్రాన్ని జపం చేసుకున్నా కూడా 27 సార్లు, లేదా మృత్యుంజయ మంత్రాన్ని 27 సార్లు జపం చేసుకున్నా కూడా మీకు శని దోషాలు తొలగుతాయి. ముఖ్యంగా ఈ మృత్యుంజయ మంత్రంలో ఎలా ఉంటుందంటే దోసకాయ ఆ తీగ నుంచి ఎలాగైతే సులభంగా విడబడిపోయి దూరం అవుతుందో అలాగే మన మృత్యువు కూడా ఈ శరీరం నుంచి ప్రాణం పోయేది కూడా అంత సులభంగా పోవాలనే విషయాన్ని ఈ మృత్యుంజయ మంత్రం తెలుపుతుంది. అలాంటి మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ఎవరికైనా చాలా విపరీతమైన కష్టాలు కలిగినప్పుడు ఇక ప్రాణం పోతుంది, ఇక బతకలేము మనం అనుకునే నదిలో కొట్టుకుపోతుంటాడు ఒకరు. ఇక కొట్టుకుపోతుంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇంకా ప్రాణం పోతుంది, ఇక నేను ఒడ్డుకు చేరలేని పరిస్థితిలో ఒక తెడ్డు వచ్చి కట్టె ఎముక దొరికింది అనుకోండి, ఆ కట్టెముక సహాయంతో ఆ తెడ్డు సహాయంతో అతను బయటికి రాగలుగుతాడు. అలాగే ఈ మృత్యుంజయ మంత్రం కూడా అలాంటిది అనమాట. ఈ మృత్యుంజయ మంత్రం జపం చేసుకోవడం వల్ల ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల నుంచి మనం బయటపడతాం ప్రతిరోజు జపం చేసుకోవడం. ముఖ్యంగా లిక్విడ్ గ్యాస్కి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో అంటే ఆస్తులు చాలా కోట్ల ఆస్తి ఉంటుంది కానీ సమయానికి చేతికి డబ్బు అందదు. అలాంటి వారంతా కూడా ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల వీరికి లిక్విడ్ గ్యాస్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. కాబట్టి మృత్యుంజయ మంత్రం అంత పవిత్రమైంది, అంత పవర్ఫుల్ మంత్రం అన్నమాట, అంత మహిమాన్వితమైంది. దానిలో బీజాక్షరాలే చాలా గొప్పవి, మనం ఏదో అనుకుంటాం కానీ. కాబట్టి ఆ మృత్యుంజయ మంత్రం ఎవరైతే మనస్ఫూర్తిగా చేసుకుంటారో, దీక్షతో చేసుకుంటారో ప్రతిరోజు వారికి అందరికీ కూడా శని భగవాని అనుగ్రహం వస్తుంది. శివారాధన చేసుకోవడం వల్ల కూడా శివుడి అనుగ్రహం ఉంటే మనకు ఈ లోకంలో ఇంకా అంతకంటే ఇంకేమీ ఉండదన్నమాట. కాబట్టి శివుని అనుగ్రహంతో మనకు శని భగవాని యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇక పోతే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి చాలా ప్రీతికరమైంది. ఆంజనేయ స్వామిని తౌలబాగుల్లో వెనతో ఆరాధన చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ముందుగా విఘ్నేశ్వరుడి ఆరాధన చేసుకోండి, తర్వాత ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెలో సింధూరం కలిపి ఉంచి అభిషేకం చేయండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వీలైతే శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయండి. చేసి పురుగు నూనెతో ఆంజనేయ స్వామికి వేసి తర్వాత సింధూరం పెట్టి ప్రసాదంగా వెన్నను తమలపాకుల్లో పెట్టి అష్టోత్తరామర్శన చేయండి. ఇలా చేయడం వల్ల మీకు శని మహాదోషాలు తొలుగుతాయి. ఒకవేళ ఇలా చేసుకోలేని వారు కనీసం ఏం చేయలేకపోయినా ఒక ఊదుకడ్డి వెలిగించి దీపారాధన చేసిన తర్వాత అది మీ ఇంట్లో పూజ గదిలో హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు శని దోషాలు తొలుగుతాయి. ఈ రకంగా దర్శనతకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలంటే నక్షత్రాల వారిగా పరిశీలించినప్పుడు కొన్ని నక్షత్రాలు ఎవరి జన్మ నక్షత్రం చైనా ఈ కొన్ని నక్షత్రాలు మనకు విపరీతమైన ఇబ్బందిని కలిగిస్తుంటాయి. ఆ నక్షత్రాలు ఏంటో ఇప్పుడు వివరిస్తాను. ఇకపోతే ప్రస్తుతము శని భగవానుడు మేరాశిలో సంచారం చేస్తున్నాడు. మేరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం ఎవరికైతే ఇప్పుడు చెప్పే నెంబర్లలో వస్తుందో జన్మరాశి నుంచి వారంతా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ అలాగే పుష్యమి కానీ అలాగే అనురాధ నక్షత్రం కానీ వచ్చిందనుకోండి వారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరు ప్రతిరోజు కనీసం శనివారం మరియు ప్రతిలా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చిన రోజు ఈ శనికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం పారాయణం చేసుకోవడం కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కానీ లేకుంటే దర్శనతకృత స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఆ నక్షత్ర అవేంటంటే మీ జన్మ నక్షత్రం నుంచి 10వ నక్షత్రం ఏదే కానీ 10వ నక్షత్రం అంటే కర్మ. దీనివల్ల డిస్ప్యూట్స్ ఇబ్బందులు దుఃఖము కలుగుతుంది. అలాగే 18వ నక్షత్రము
సాముదాయక నక్షత్రం అంటారు అన్నమాట. సాముదాయక నక్షత్రంలో సడన్గా ఏవో సెట్ బ్యాక్లు మనం చేసే పనులన్నీ మధ్యలో ఆగిపోవడం కానీ, ఏమన్నా ఇబ్బందులు కలగడం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మనం చేసే పనుల్లో మనకు హాని కలగడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే 19వ నక్షత్రము ఆధార నక్షత్రం అంటారు అన్నమాట. దీనివల్ల దంపతుల మధ్య దూరం ఏర్పడడం కానీ, దూర ప్రదేశాలకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితిగా, ఇంటికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితిగా ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నమాట 19వ నక్షత్రం. అలాగే అంటే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఎవరికైతే ఈ 19వ నక్షత్రం అవుతుందో, అలాగే 20వ నక్షత్రము. ఇక ఈ వీడియోలో చివరిలో మీకు ముఖ్య సూచన శని జయంతి సందర్భంగా ఎవరైతే శని భగవాన్ ఆరాధన చేస్తారో, ముఖ్యంగా వీరికి ఎవరికైతే కోర్టు కేసులు కానీ, శత్రు బాధలు కానీ, వివాహం ఆలస్యం అవుతుందో, సంతానం కలగడం లేదో, శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగం రావడం లేదు. చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగం రాదు. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లభించదు, వీసాలు లభించవు. ఇలాంటి వారంతా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు ముఖ్యంగా ఏలాంటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు ఉండేవారు ముఖ్యంగా ఈ శని జయంతి రోజు ఇంకా శని ఆరాధన చేసుకుంటే, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల చాలా వరకు ఈతి బాధల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈరోజు చేయాల్సిన ప్రత్యేకమైన శాంతి ప్రక్రియ ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేసుకోవడం కానీ, దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ, లేదా నవగ్రహాలకు నవగ్రహాల్లో శనిగ్రహానికి సంబంధించిన స్తోత్రము నీలాంజన సమభాసం ఛాయవర్తన సంపృతం తమ స్తోత్రాన్ని కానీ, దశరథకృత శని స్తోత్రాన్ని కానీ, మృత్యుంజయ మంత్రాన్ని 25 సార్లు జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇలాగా ఏది చేసుకున్నా కూడా ఇంకా ఏవి స్తోత్రాలు చదువుకోలేని వారు ఉంటే చీమలకు గోధుమ పిండిలో చక్కెర కలిపి మీ ఇంటి కాంపౌండ్లో కానీ, పార్కులో కానీ వేయండి. కుక్కలకు చపాతీలు తినిపించండి. ఆవుకు బెల్లంతో కలిపే చపాతీలు తినిపించండి. ఆవుకు గ్రాసం తినిపించండి. ముసలి వాళ్లకు ఎవరికైనా ఉంటే మీద వాళ్ళకి సహాయం చేయండి. ధన సహాయం కానీ, పళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి పళ్ళు, మందులు సహాయం చేయండి. లేదా మీకంటే చిన్న స్థాయి వాళ్ళు ఎవరికైనా సరే ఏది సహాయం ఉంటే ఆ సహాయం చేయడం వల్ల కూడా మీకు వచ్చేది. అనాథాశ్రమాలు చాలా ఉంటాయి, వాటిలలో పిల్లలు బీద పిల్లలకు ఉంటే ఒకటి భోజనం పెట్టించండి, అన్నదానం చేయండి. ఈ విశ్వాస సంస్థలో ఈ ధాన్య దానానికి అధిక ప్రాముఖ్యత. ధాన్యదానం అంటే అన్నదానమే. అన్నదానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. వస్త్రదానం చేయండి. మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి ముందర పనిచేసే మున్సిపాలిటీ వాళ్ళకి అప్పుడప్పుడు ధన సహాయం, వస్త్ర సహాయం చేయండి. ఇలా ఏ రకంగా సహాయం చేసినా కూడా మీకు శని జయంతి సందర్భంగా చేయడం వల్ల శని భగవాన్ అనుగ్రహాలు లభించి మీకుండే సమస్యలకు చాలా వరకు పరిష్కారాలు లభిస్తాయి. శుభవస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.